ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు ప్రభుత్వం గ్రేడ్ల పేరుతో మోసం చేస్తూ కొనుగోళ్లలో జాప్యం చేస్తుందని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. తమ పంటకు సరైన ధర, తక్షణ కొనుగోలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేశారని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ జాతీయ రహదారిపై రైతులు మండే ఎండను కూడా లెక్క చేయకుండా, ఎలాంటి షరతులు లేకుండా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తా రోకో నిర్వహించారు. దీంతో సిద్దిపేట, రామాయంపేట వైపు వెళ్లే రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో చాలాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ కనకరాజు, హబ్సిపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్ రైతులు మాట్లాడుతూ, కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు పేరిట ఇబ్బందులు పెడుతుందన్నారు. ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని ఆరబోస్తే ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఐకేపీ సెంటర్లకు రాలేదన్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ప్రారంభమైన చోట కూడా సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంట కోత పూర్తయిన ధాన్యాన్ని అమ్ముకోలేక రైతులు గోదాముల దగ్గర, రోడ్ల పక్కన కుప్పలుగా నిల్వ చేయాల్సి వస్తుందని, అకాల వర్షాలు పడితే ధాన్యం పూర్తిగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మిల్లర్లు క్వింటాకు 20 రూపాయలు కటింగ్ ఇస్తేనే కొనుగోలు అంటూ ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్గా సృష్టించి తమను దోచుకుంటున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో మిల్లర్ల దోపిడీ పెరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం పేరుతో మిల్లర్ క్వింటాలకు 20 రూపాయలు కటింగ్ చేస్తాననడం రైతులను దోచుకోవడమే అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కలెక్టర్తో మాట్లాడి తమకు న్యాయం చేస్తానని చెప్పడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా దళారుల మోసపూరిత వైఖరాలు రైతులపై ప్రదర్శించడం జరుగుతుంది. అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తరుగు పేరుట ఏదైతే కళ్ళంలో కాంట అయిన వడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అక్కడనే ట్రక్ షీటుతోని అక్కడనే బిల్లు ఏర్పాటు చేయాలని చెప్తే ఆ మురిపం ఒక్కరోజు కాదు, ఒక్క లారీ కూడా దిగలేదు. వెంటనే ఆ జీవోని ఎత్తేసి ఏదైతే మళ్ళా పాత జీవో ఏదైతే ఉన్నదో రైస్ మిల్లులకు మళ్ళీ అలర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఏం చేస్తున్నారంటే ఏ గ్రేడ్ ఉన్న వడ్లను కూడా బి గ్రేడ్ కింద వాళ్ళు తీసుకొని ఒక క్వింటాల్కు 20 రూపాయల చొప్పున నష్టాన్ని రైతులపై వేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం సూచించిందో ధాన్యం తేమ శాతం కావచ్చు, అందులో ఉన్న పొల్లు శాతం కావచ్చు, అవన్నీ ఏది చూడకుండా ఒక 2 కిలోలు ఎక్కువ చేయమని చెప్పేసి ఒక కిలో 42 కిలోల తూకాన్ని వేయాలని చెప్పేసి రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈరోజు హబ్సిపూర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. లేకపోతే ఈ కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించకపోతే వాళ్ళు ఏదైతే ధాన్యాన్ని తూకం ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టయితే సరే, లేదు అని అంటే ఇంకా ఉద్యమాలు ఎన్నో చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దె దించేంత మట్టు కూడా రైతన్నలు ఏకమవుతారు. ఖచ్చితంగా ఏదైతే ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎట్లాంటి ఏ గ్రేడ్ ఉన్న గ్రేడ్ను బి గ్రేడ్గా మార్చొద్దు. రైతు లేని రాజ్యం లేదు. ఈ వడ్ల కొనుగోలు వ్యవస్థలలో చాలా ఇబ్బంది. రైతులకు న్యాయం జరగకుండా ఏ గ్రేడు బి గ్రేడ్ అని ఒకటి క్రియేట్ చేసిర్రు. అది ఎగబోసినా కానీ మంచిగా వాళ్ళకు మిల్లులకు పోనీకి బడాబాబులు దీంట్లో ఏదో కుమ్మక్కై బి గ్రేడ్లో పెట్టుకోమని 6 గంటల కష్టం చేసుకొని రైతులు చాలా ఇబ్బందులు ఉండి ఈ ఎండకొచ్చి ఈ బడాబాబులు కోమట్లు కానీ ఎవరు కానీ దళాలు కానీ ముంగడికి వచ్చి ఈ ఎర్రటెండలో పనిచేస్తే అర్థమవుతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. వీళ్ళకు స్పందించాలని ఈ ప్రభుత్వం కూడా ఏమో పట్టించుకోకుండా శుద్ధి లేకుండా దీని మీద నిర్లక్ష్యం చేయడం చాలా విశేషమైన ఘోరంగా జరుగుతుంది. ఇది ఎప్పటి లేని సౌమ్యంగా జరుగుతలేదు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా రైతులకు న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది చాలా ఇబ్బంది అయిన విషయం. దీన్ని వెంటనే స్పందించి దీన్ని ఏ గ్రేడ్లకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్.